హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మార్నింగే ఇంటికి వచ్చేసాను. వస్తూనే మీకు గిఫ్ట్ చూపించాలి కదా నేను ఏం తీసుకున్నాను అని. నేనైతే మా నాన్న కోసం గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. నేను మా నాన్న ఫ్రేమ్ ఆయిల్ పెయింటింగ్ చేయించి తీసుకొని వచ్చాను. ఇదైతే మా మమ్మీ ఓపెన్ చేసింది, మా డాడీ ఓపెన్ చేయలేదు. మా డాడీ ఓపెన్ చేయనందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను తెచ్చింది మా నాన్న కోసమే, మా నాన్న అసలు ఓపెన్ చేయలేదు. ఇంకా మా మదరే ఓపెన్ చేస్తారు. ఏం కాదులే నేను ఓపెన్ చేశాను కదా, ఏం కాదులే అన్నారు. ఇంకా మా మమ్మీ ఓపెన్ చేసిందని ఓకేలే ఎవరైతే ఏముందని మనసుకు సత్తి చెప్పుకున్నాను. లాస్ట్కు ఫోటోకు హగ్ ఇచ్చి లవ్ యూ నాన్న అని దానికే చెప్పుకున్నాను. మా నాన్న దొరకడం అయితే నాకు చాలా అదృష్టం. ఇలాంటి నాన్న నాకు జన్మ జన్మలో కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అలిగిన, ఏడ్చిన, బాధపడిన, ఎలాంటి ఎమోషన్లో అయినా సరే కానీ నన్ను పక్కన ఉండేది ఫస్ట్ మా నాన్న. ఐ లవ్ యూ నాన్న. నీలాంటి నాన్న నాకు దొరకడం నా అదృష్టం. ఇంతకు మించి నేనేం చెప్పుకోలేను. ఐ లవ్ యూ, బట్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న. ఐఎమ్ రియల్లీ సారీ, బట్ ఓకే. ఐ లవ్ యూ నాన్న. నువ్వైతే బంగారానివి. నువ్వు ఎప్పుడు ఇట్లే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ నాన్న అంటే నాకు చాలా 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 ఇష్టం. ఇప్పటికన్నా నేను నీకు చెప్పేది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నువ్వు గిఫ్ట్ ఓపెన్ చేయనందుకైతే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు వీడియో చూస్తే మా నాన్న గిఫ్ట్ ఓపెన్ చేస్తారని నేను చాలా కలలు కన్నాను. కానీ ఐఎమ్ అన్లక్కీ, మా నాన్న అయితే ఓపెన్ చేయలేదు. ఓకే, బట్ నాన్న ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ నాన్న. ఫ్రెండ్స్, నేనైతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా నా ఫోటో ఫ్రేమ్ ఉండేది, లేకుంటే మేమిద్దరం ఉండే ఇస్తాను. ఎందుకంటే నేను ఇచ్చినని గుర్తుండడానికి. మీరు నెక్స్ట్ టైం ఇలాగే ట్రై చేయండి. లవ్ యూ ఆల్. బాయ్. టేక్